నాగేంద్ర బాబు అంటమ్మా, వయసు 18 సంవత్సరాలు, పిల్లవాడిలాగా ఉన్నాడు. పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు, కనపడకుండా పోయాడంట. చాలా రోజుల నుంచి కనపట్లేదు. వాళ్ళ అమ్మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఆ పిల్లవాడు కోసం వెతుకుతున్నారమ్మా. అబ్బాయి ఏమైపోయాడో చెప్పమ్మా. ఆ అబ్బాయి చనిపోయాడమ్మా. నాగేంద్ర బాబు బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడమ్మా. నాగేంద్ర బాబు బతికే ఉన్నాడు. అసలు చొప్పు ఏంటి? చొప్పుకి పూజ చేసేదేంది? దొంగలను పట్టించేదేంది? చనిపోయేదేంది? బతికేదేంది? ఎక్కడున్నాడు? ఏంది? ఎవరు చంపారు? అన్నీ ఎలా వస్తుంది అసలు? ఇదేంది ఇది అని మీకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీకు ప్రాక్టికల్ గా చెప్తాం. మీ జీవితంలో విప్రాప్ అని ఇక్కడ వాస్తుంది అనమాట. వాసినప్పుడు చొప్పుతో ఇట్లాగా దిష్టి తీసి కొన్ని మంత్రాల ద్వారా ఇట్లాగని ఒక 3 రోజులు కానీ చేస్తే విప్రాప్ అనేది తగ్గిపోద్ది అనమాట. డాక్టర్ల దగ్గరికి కూడా బాబల్లే. అలాగే మేము పెద్దల కాలంలో, మా వాళ్ళు పెద్దల కాలంలో మేము చొప్పుని చీపర కట్టని మంచం వెనక కింద వేసుకొని తల కింద పడుకునేదనమాట. నెగిటివ్ ఎనర్జీ అనేది రాదనమాట. బాగా ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు చొప్పుతో దిష్టి కూడా తీస్తే ఇమ్మీడియట్లీ తగ్గిపోయేదనమాట. అట్లాగా చొప్పు అంత శక్తివంతంగా పనిచేసినప్పుడు మనం ఇక్కడ పూజ చేసి ఒక చీల కొట్టి చేస్తే ఎందుకు పనిచేయదు? అదే నేను చేసింది. దేని శక్తి దానికి ఉంటుంది. చొప్పుకు పూజ చేశారని మీకు కొద్దిగా కామెడీగా అనిపిస్తుంది, కానీ అన్నీ ఉన్నాయి. అవి మీకు తెలియదు. తెలియక పిచ్చి పిచ్చిగా ఏదేదో బూత్ కామెంట్లు అని పెడతారు. పెట్టుకోండి. ఎవరి కర్మకు వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా. అకారణంగా ఎవరైనా దూషించారంటే అది మీరు అనుభవిస్తారు ఖచ్చితంగా. తెలుసుకునే మాట్లాడాలి, తెలియకుండా ఏది మాట్లాడకూడదు దయచేసి. ఇక్కడ చూస్తే ఈ అబ్బాయి బతికే ఉన్నాడు. ఇవన్నీ నేను ఆల్రెడీ ఒకటి చేసేసుకుంటా, ఒక వీడియో. బతికాడా లేదా, చనిపోయాడా, ఎక్కడ చనిపోయాడు, ఏ ఊర్లో చనిపోయాడు, ఏమైంది, డీటెయిల్స్ అంతా అయిన తర్వాత సింపుల్ గా వీడియో పెడతా. ఎందుకంటే అవన్నీ నేను పెట్టను, అది కొద్దిగా ఇష్యూస్ అవుతాయి. అందుకని నేను పెట్టను అనమాట. షార్ట్ లోనే ఉన్నాడా లేదా, చనిపోయాడా, బతుకున్నాడా అని పెడతా. ఖచ్చితంగా అందరికీ చేస్తాను, ఏం ఇబ్బంది పడద్దు.